చిత్తూరు రెడ్డివార్ ఒకరి గుట్టు ఒకరి రట్టు. పెద్దిరెడ్డి వర్గానికి ఉగాది పండగ సమయంలో చెవిరెడ్డి వర్గం చేదు పచ్చడి తినిపించిందా? నాడు మద్యం, గనులు, భూముల దందాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లాను శాసించిన ఈ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు గోడలకే చెవులున్నాయి అన్నట్టుగా వేగుల వేట సాగుతోంది. తిమ్మిని బమ్మిని చేయడంలో ఆరితేరిన ఈ ఉద్దండులు ఇప్పుడు ఒకరి గోతిని ఒకరు తవ్వుకుంటూ పోలీసులకు టిప్స్ ఇస్తుండటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ దెబ్బకు ల్యాండ్ ఫైల్స్ రిటర్న్ గిఫ్ట్. కొంతకాలం క్రితం చెవిరెడ్డికి చెందిన లిక్కర్ క్యాష్ డంపులు పోలీసులకు చిక్కాయి. దీని వెనక పెద్దిరెడ్డి వర్గీయుల సమాచారం ఉందన్నది బహిరంగ రహస్యం. మావి పట్టిస్తారా అని రగిలిపోయిన చెవిరెడ్డి వర్గం సరైన సమయం కోసం వేచి చూసింది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఫైళ్ల దహనం కేసులో పెద్దిరెడ్డి పిఏ తుకారాం అనుచరుడు మాధవరెడ్డి అమెరికా నుంచి తిరిగి రాగానే సీన్ రివర్స్ అయింది. చంద్రగిరి నియోజకవర్గం చెవిరెడ్డికి అడ్డా. అక్కడికి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు ఏకంగా భూముల దందాల ఫైళ్లను తగలబెట్టిన కేసులో నిందితులు వస్తున్నారన్న సమాచారం పోలీసులకు చేరడంలో చెవిరెడ్డి వర్గం కీలకంగా వ్యవహరించిందని టాక్. పాకాల మండలం గాదంకి టోల్ ప్లాజా దగ్గర వీరు దొరికిపోయారంటే అది పక్కాగా లోకల్ నెట్వర్క్ ఇచ్చిన సమాచారమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిఐడి బయటపెట్టిన వివరాల ప్రకారం మాధవరెడ్డి, పెద్దిరెడ్డి మధ్య 52 కాల్స్, పిఏ తుకారాంతో 381 కాల్స్ సాగాయంటే నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. జీవో రాకముందే భూముల వివరాలు సేకరించి అక్రమాలకు పాల్పడి ఆపై సాక్ష్యాలు దొరకకుండా ఫైళ్లకు నిప్పు పెట్టిన ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలే ఇప్పుడు ఒకరినొకరు పట్టించుకుంటున్నారు. మనం ఒకరింటి మీద రాళ్లు వేస్తే అవతలివాడు మన ఇంటి పునాదులు తవ్వుతాడు అన్న చందంగా ఉంది వీరి వ్యవహారం. పెద్దిరెడ్డి పిఏ అరెస్టుతో ఇప్పుడు ఈ యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుంది.